బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం రేపుతోంది. మొదటి ఘాట్ రోడ్డులో డ్రోన్ కెమెరాను భక్తులు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతో వీడియోలు భక్తులు చిత్రీకరించారు. ఇంత జరుగుతున్న తిరుమలలో డ్రోన్లపై నిషేధం ఉన్నప్పటికీ భక్తులు తీసుకొచ్చారు. Sir, any permission, sir? Any permission? Permission, sir? తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం రేపుతోంది. మొదటి ఘాట్ రోడ్డులో డ్రోన్ కెమెరాను భక్తులు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతో వీడియోలు భక్తులు చిత్రీకరించారు. ఇంత జరుగుతున్నా తిరుమలలో డ్రోన్లపై నిషేధం ఉన్నప్పటికీ భక్తులు తీసుకొచ్చారు. డ్రోన్ కలకలంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. ఇక తిరుమలలో డ్రోన్ కలకలంతో మనం చూసుకున్నట్లయితే తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? శాలిని, ఏదైతే తిరుమలలో తిరుమల తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. ఏదైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఉత్తరాంధ్ర చెందిన కొంతమంది భక్తులు తిరుమల స్వామివారి దర్శనానికి ఉదయం అలిపిరి చెక్ పాయింట్ వద్ద తిరుమలలో ఏదైతే నిషేధిత అయినటువంటి డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా విమానాలు కూడా తిరుమలలో డ్రోన్ కెమెరాలు, విమానాలు కూడా పూర్తిగా నిషేధం అయినప్పటికీ వాళ్ళు తిరుమల అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిఘా వైఫల్యం కారణంగానే తిరుమలకి స్వామివారి దర్శనం అనంతరం తిరుపతి ప్రయాణమైన కూడా ఉత్తరాది భక్తులు కూడా తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 53 మలుపు వద్ద కూడా డ్రోన్ కెమెరా ఎగిరేసి ఆ ఘాట్ రోడ్ లో వీడియో తీస్తున్న సందర్భంలో అటు మీడియా సిబ్బంది కూడా తిరుపతి తీస్తున్న సందర్భంలో కూడా ఎవరు మీడియాని ప్రశ్నించగా మేము ఉత్తరాది భక్తులు స్వామివారి దర్శనం ముగించుకొని తిరుపతి పయనించే సమయంలో కూడా తిరుమలలో డ్రోన్ కెమెరా నిషేధం మాకు తెలియదు కాబట్టి మేము చేస్తున్నాము. అయితే దీని మొత్తానికి సంబంధించి తిరుమల విజిలెన్స్ అధికారి తిరుమలలో మటుకు విజిలెన్స్ నిఘా వైపును పూర్తిగా చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుమలకు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ విజిలెన్స్ అధికారులు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన మరోసారి అయితే నిఘా వైఫల్యం అయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. శాలిని, గోపి, అయితే ఈ డ్రోన్ కలకలంపై మరి భద్రతా సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏమైనా చెప్తున్నారా? వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? అయితే ఇప్పటికైతే టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా వాళ్ళని మనము ఎలా తిరుమలకి చేరిందనే ప్రయత్నం చేయగా వాటి తిరుమల వాళ్ళని ఇప్పుడు తిరుపతి విజిలెన్స్ వింగ్ ఆఫీసు కూడా తీసుకెళ్ళాలని చెప్పి అది విజిలెన్స్ అధికారులు కూడా ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. మరోపక్క అసలు వాళ్ళు ఎలా తీసుకొచ్చారో, అసలు అలిపిరి తనిఖీ కేంద్రం ఎన్ని గంటలకు అలిపిరి తనిఖీ కేంద్రం దాటిందని చెప్పి విజిలెన్స్ అధికారులు కూడా కొద్దిసేపటి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్తానని చెప్పి విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ గోపి.